మీ పేరేం పేరు బాబాయ్? నాగేశ్వరరావు కొరివి ఏం ఎస్సీ చేస్తారు? కూలి పని. కూలి పని చేస్తారు. మరి పనులు ఏమైనా కల్పించారా ప్రభుత్వం? ప్రభుత్వం మా ఎస్సీకి మా కొడుకు సర్పంచ్ పదవి వచ్చింది. సర్పంచ్ పదవి వచ్చింది. ఓకే, మరి అట్లయితే ఈ ప్రభుత్వం బాగానే చేశారనుకుంటున్నారా? ప్రభుత్వం బాగానే చేసింది. మాకు 65 ఏళ్ళు వచ్చినా కూడా పింఛన్ ఇవ్వాల. మమ్ముంది 98 సంవత్సరాలు పింఛన్ ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా మా ఇంట్లో 6 పింఛన్లు వచ్చినాయి. పింఛన్ మరి నెల నెల కరెక్ట్గా వస్తుందా? నెల నెల పాస్ ఇంటికి వచ్చి ఇచ్చిపోతున్నారు. మరి ఇప్పుడు ఎన్నికలు మొదలవుతున్నాయి ఇంకో నెల రోజుల్లో. ఎన్నికలు మొదలైన ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారికి సీక్రెట్గా లేడీస్ ఓట్లు ఉన్నాయి. ఈ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు మాత్రం వేస్తారు. రెడ్డిస్ ఏమో ఈయనకేసుకుంటారు, కమ్మవాళ్ళు ఏమో వాళ్ళకేసుకుంటారు. ప్రభుత్వంలో మైనార్టీల ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి పడతాయి కాబట్టి వైఎస్ఆర్సీపీ మళ్ళీ ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మరి తెలుగుదేశం జనసేన పొత్తు కుదుర్చుకొని మరీ పోటీ చేస్తున్నారు. మరి ఎన్ని పొత్తులు చేసినా వాళ్ళు అబద్ధాలు ఆడేవాళ్ళే కానీ పనులు చేసేవాళ్ళు కాదుగా. ఎక్కడ చేశారు పని? పోయినసారి 14 సంవత్సరాలు సీఎం చేశావు, ఏమి చేసావు నువ్వు? అమ్మఒడి డబ్బులు ఇచ్చావా? ఎవరికి ఇచ్చినా మరి పిల్లలు చదువుకున్న పిల్లలకి తల్లులకి అమ్మఒడి డబ్బులు వేస్తున్నాడు వాళ్ళ అకౌంట్లో. నువ్వే అకౌంట్లో వేసావు? చంద్రబాబు నాయుడిని అని అడుగుతున్నావు, ఏ అకౌంట్లో వేసావు? నువ్వు ఏ పిల్లలకి ఏం చేసావు? ఏం చేయాలి? ముఖ్యమంత్రికి మాత్రం సీనియారిటీ అనిపించుకున్నావు, 14 సంవత్సరాలు చేసావు. మా పాటు వాళ్ళకి ఏం చేసావు? ఏం చేయలేదు కదా. నువ్వు చేస్తే నీకు బాగానే ఉంటుంది. ఏం చేయలేదు కాబట్టి నీ వాళ్ళే మా కళ్ళి వచ్చి ఓట్లు వేస్తామంటున్నారు. అమ్మఒడి డబ్బులు తీసుకున్నాయి కానీ, మరి 45 సంవత్సరాల డబ్బులు ఇచ్చినాయి కానీ, మరి ఇలాంటివి చాలామంది బలహీన వర్గాలకు సాయం చేశాడు కాబట్టి ఆ బలహీన వర్గాల వాళ్ళు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఊపి చూపిస్తున్నారు. మరి రాజధాని గురించి ఏమనుకుంటున్నారు? 3 రాజధానులు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు గారు ఏమో అమరావతి మన రాజధాని మొదలు పెట్టారు. మరి దాని గురించి ఏమంటారు? ఇంకా ఆడుంది అమరావతి. జగన్మోహన్ రెడ్డి గారు అయితే 3 రాజధానులే చేస్తారు.